ఒలివార్ కొట్టం భారతదేశంలోని చెన్నైలో ఉన్న ఒక స్మారక చిహ్నం. అయితే ఇది ప్రఖ్యాత తమిళ కవి మరియు తత్వవేత్త తిరువళ్ళూర్కి అంకితం ఇచ్చారు. అయితే 1976లో పూర్వ సరస్సుపై నిర్మించబడిన ఇది 39 మీటర్ల ఎత్తైన రాతి నిర్మాణాన్ని మరియు రథంలాగా రూపొందించబడి దీనిలో కవి యొక్క పెద్ద విగ్రహం మరియు అతని తిరుక్కురల్లోని 1330 శ్లోకాలు దాని రథం పైన చెక్కబడి ఉంటాయి. అయితే ఈ విగ్రహం అనేది 33 అడుగులు ఎత్తైన తిరువళ్ళూర్ విగ్రహం. సో ఇక్కడ అనేది ఫోటోగ్రఫీలకి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఎంట్రన్స్ అనేది. ఇది రథం. ఈ రథం చూసారుగా ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఈ రథం పైన రాత్రి 7 గంటలకు లేజర్ అనేది వేసి అతని యొక్క కవి హిస్టరీ అనేది చూపిస్తారు. లేజర్తో మొత్తం ఇక్కడ ఉన్న 2 అంతస్తులు ఉంటాయి. అంతస్తులు ఒక అంతస్తు మొత్తం ఆర్ట్ గ్యాలరీ, కవి యొక్క రచయితలను గ్యాలరీగా వేసి మొత్తం ప్రతిది ఆర్ట్స్, సో మెనీ ఆర్ట్స్, ఆయిల్ పెయింటింగ్, డిఫరెంట్, ఇవన్నీ ఒక ఫ్లోర్. ఈ ఫ్లోర్ మొత్తం గ్యాలరీ, ఈ ఆర్ట్లే ప్రతిదీ. అంటే ఆర్ట్ అనేది మనం అంతా తెలీదు. ఆర్ట్ వేసే వాళ్ళకి మంచి ఊహాత్మకం ఉంటుంది, దాన్ని ఆలోచించాలి ఏంటి అనేది కూడా మనం టెస్ట్ చేయడం, అంత కళాత్మకంగా వేసిన ఆర్ట్స్ పెయింటింగ్. అయితే ఇక్కడికి ఎలా వెళ్ళాలని చూస్తే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఒలివార్ కొట్టం 20 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. అయితే పక్కనే ఉంటుంది, బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. ఎంట్రీ ఫీజు అనేది ఏం లేదు. ఇక్కడ నైట్ టైం అంటే నక్షత్రాలని ఈ బైనోస్కోప్ తో చూపిస్తారు. ఫ్రీయే, మొత్తం అంతా ఫ్రీయే. 7 o'clock అనేది లేజర్ ట్రీట్మెంట్, లేజర్తో వెలివేస్తారు. 6 o'clock అనేది వాటర్ డిజైనింగ్తో వాటర్ అవన్నీ ప్రదర్శించి బాగుంటుంది. సో నైట్ 7 o'clockకి లేజర్ ట్రీట్మెంట్, అదే లేజర్ ఈ కోట పైన పద్ధతిగా చేసి మంచి సౌండ్తో సందర్శకులందరికీ చూడడానికి బాగుంటుంది. చాలా మంది ఉంటారు. వైరల్ అనే ఫొటోస్ చాలా ముఖ్యంగా ఉంటాయి. ఇక్కడ పైన 4000 మంది పడేటట్టుగా స్పేస్ కూడా ఇక్కడ ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అందరూ ప్రేక్షకులు చాలా మంది ప్రేక్షకులకు వచ్చారు. నా లేజర్తో వేస్తారు. థ్యాంక్ యూ.